గోల్డ్ హిట్స్ ఆల్ టైమ్ హై. $3,000 పర్ ఔన్స్. అంటే మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల 9,00,000. గోల్డ్ ఇది జస్ట్ మెటల్ కాదు. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ పవర్, వెల్త్ అండ్ సుపీరియారిటీ. దశాబ్దాలుగా రాజులు రాజ్యాలే కాదు. ఇప్పుడు సూపర్ పవర్ కంట్రీస్ అయిన అమెరికా, చైనా, ఇండియా అండ్ వేరే దేశాలు పోటీ పడి మరీ కొంటున్నాయి. ఎగ్జాక్ట్‌లీ 1 ½ ఇయర్ బ్యాక్ 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్ ₹6,000 ఉంది. అదే గోల్డ్ ఈరోజు ₹9,000 అయింది. అంటే ఆన్ అన్ యావరేజ్‌గా 30% ఇంక్రీజ్ అయినట్టు. ఇప్పుడు గోల్డ్‌ని స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్‌డీస్‌తో పోలిస్తే ఇది నెక్స్ట్ లెవెల్ రిటర్న్స్ ఇచ్చింది. అసలు గోల్డ్ ఇంత పెరగడానికి గల రీజన్ ఏంటి? అండ్ గెస్ వాట్? చైనా సూపర్ క్రేజీ స్పీడ్‌తో గోల్డ్‌ని కొంటుంది. పాస్ట్ 17 మంత్స్ నుంచి కంటిన్యూయస్‌గా చైనా ఎవ్రీ మంత్ వాళ్ళ గోల్డ్ రిజర్వ్స్‌ని ఇంక్రీజ్ చేసుకుంటూనే వచ్చింది. సరే, ఇప్పుడు అసల చైనా ఎందుకింత గోల్డ్‌ని కొంటుంది? 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఫస్ట్ టైమ్ చైనాకి యూఎస్ డాలర్ మీద నమ్మకం పోయింది. మేము ఎందుకు యూఎస్ డాలర్ మీద డిపెండ్ అవ్వాలి అనే థాట్ వచ్చింది. అలా డిపెండ్ అవుతే ఫ్యూచర్‌లో ఎలాంటి క్రైసిస్ వచ్చినా యూఎస్‌లో అన్ని కంట్రీస్ సఫర్ అవుతాయి అని అర్థమైంది. దట్స్ వెన్ పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా స్టార్టెడ్ టేకింగ్ యాక్షన్. ఆళ్ళు గోల్డ్ కొనడం స్టార్ట్ చేశారు. నౌ దే హావ్ ఇంక్రీజ్డ్ దేర్ గోల్డ్ రిజర్వ్స్ టు 73 మిలియన్ ఔన్సెస్ బై డిసెంబర్ 2024. అండ్ జస్ట్ లాస్ట్ మంతే 300,000 ఔన్సెస్‌ని కొన్నారు. ఇట్లా కొనుక్కుంటూ పోతే ఈరోజు గ్రామ్‌కి 9,000 ఉన్న గోల్డ్ రేపు 50,000 అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంతే కాదు, ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఏంటంటే చైనాకు ఒక జాక్‌పాట్ దొరికింది. వాళ్ళ దేశంలోనే ఒక చిన్న స్టేట్ ఉంది. హునాన్ అనే స్టేట్. అందులో వాళ్ళకి వాంగ్‌డు గోల్డ్ డిపాజిట్ అని ఒకటి దొరికింది. దాన్ని కనుక్కున్నారు. అది వరల్డ్‌లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గోల్డ్ మైన్ అయింది. ఇంగంతే వాళ్ళ దశ తిరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళు దాని నుంచి 1100 మెట్రిక్ టన్స్ ఆఫ్ గోల్డ్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతారు. చైనా గోల్డ్ కొనడం వల్ల యూఎస్‌కి వచ్చే నష్టం ఏంటి? చాలా డికేడ్స్ నుంచి యూఎస్ డాలర్ వరల్డ్‌లోని స్ట్రాంగెస్ట్ కరెన్సీగా ఉంది. ఇది సింపుల్ టర్మ్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే, ఇప్పుడు మనకి మన రూపీ ఉంది. ఇండియా మొత్తంలో మనం ఏ స్టేట్‌కెళ్ళినా మన రూపీ చెల్లుతుంది. సేమ్ వే మీ దగ్గర యూఎస్ డాలర్ ఉంటే ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఏ వస్తువునైనా కొనవచ్చు. అండ్ దట్స్ వై యూఎస్ డాలర్ హాస్ బీన్ ద గ్లోబల్ కరెన్సీ అండ్ యూఎస్ హాస్ బీన్ ద సూపర్ పవర్. అందుకే మనోళ్ళందరూ యూఎస్ అని ఎగురుతూ ఉంటారు. కానీ ఇప్పుడు యూఎస్ డాలర్ వీక్ అవుతూ వస్తుంది. 1999లో చూస్తే యూఎస్ డాలర్ 71% ఆఫ్ ద వరల్డ్ యూఎస్ డాలర్ కరెన్సీ ఆఫ్ ఎక్స్‌చేంజ్‌గా యూజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు 2024 ఎండ్‌కి అది 59%కి డ్రాప్ అయింది. మీరు అడగొచ్చు దీనికి రీజన్స్ ఏందని? యాస్ ఐ సెడ్ పెద్ద దేశాలు లైక్ చైనా, ఇండియా, టర్కీ అండ్ వేరే కంట్రీస్ డాలర్ డిపెండెన్సీని తగ్గించుకోవడానికి గోల్డ్ రిజర్వ్స్‌ని ఇంక్రీజ్ చేసుకుంటున్నాయి. సో, అందుకే గోల్డ్ ఇంతగా పెరుగుతుంది. సింపుల్ టర్మ్స్‌లో చెప్పాలంటే ఇట్స్ జస్ట్ సప్లై అండ్ డిమాండ్. గోల్డ్‌కి డిమాండ్ ఎక్కువైంది అండ్ సప్లై తక్కువుంది. అండ్ ఆల్సో ఎకనామిక్ ఇన్‌స్టెబిలిటీస్ వల్ల కూడా గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. ఇప్పుడు ఎకనామిక్ ఇన్‌స్టెబిలిటీ అంటే ఏందంటారా? వార్స్ లైక్ రష్యా యుక్రెయిన్ వార్, రిసెషన్ రావడము, హై ఇన్‌ఫ్లేషన్, రేట్ కట్స్ అండ్ చాలా ఉన్నాయి ఇట్లాంటివి. పెద్ద పెద్ద దేశాలే పోటీ పడి మరి గోల్డ్ కొంటున్నాయి. మీరెంత కొంటున్నారో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఐ బిలీవ్ నాలెడ్జ్ ఈస్ పవర్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ నాలెడ్జబుల్ కంటెంట్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ గోల్డ్ అంటే పిచ్చున్న మీ మామ్స్‌కి ఈ వీడియోని అర్జెంట్‌గా షేర్ చేయండి. అంటిల్ నెక్స్ట్ టైమ్. పీస్.